నమస్కారం. ఆశలు, ఆశయాలు, మంచి లైఫ్ కోసం అందరూ కలలు కంటారు కదా. కాని ఆ కలలే పీడకలలైతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు మనం తెలుసుకోబోయే జానపద కథ సరిగ్గా అలాంటిదే. ఊరిని వదిలి పట్నం వెళ్లాలన్న ముగ్గురు స్నేహితుల ఆశ వాళ్ళని ఎంత భయంకరమైన దారిలోకి లాకెళ్ళిందో చూద్దాం. ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటిది ఈ మాట. ఇది చెప్పిందెవరో తెలుసా? పొలిమేర అవ్వ. ఆవిడ ఊరి పొలిమేరలకి ఒక రకమైన కాపలా. తనకున్న అతీంద్రియ శక్తులతో ఊరి జనాల్ని కాపాడుతూ ఉంటుంది. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి చేసిన హెచ్చరిక ఇది. ఊరిని కాదనుకుంటే ఏం జరుగుతుందో చెప్పే ఒక పెద్ద గుణపాఠమన్నమాట. సరే, ఇక కథలోకెళ్దాం. కథ మొదలయ్యేది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూర్లో. అక్కడ ముగ్గురు బాగా చదువుకున్న స్నేహితులుండేవారు. వాళ్ళందరిదీ ఒకే గోల్: ఈ పల్లెటూరి కష్టాల్నుంచి ఎలాగైనా బయటపడాలి, సిటీకెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించి సెటిలైపోవాలి అని. ఆ ముగ్గురు స్నేహితులే వీళ్ళు: మాధవి, రమేష్ ఇంకా శ్రీధర్. పట్టణంలో మంచి చదువులు చదివారు. కాని వాళ్ల టాలెంటంతా ఈ ఊర్లో వేస్ట్ అయిపోతోందని ఫీలయ్యేవారు. ఎలాగైనా సరే వాళ్ల ఫ్యామిలీస్ని బాగా చూసుకోవాలి, మంచి లైఫ్ ఇవ్వాలి అనే ఒక బలమైన కోరిక వాళ్ళని ఎప్పుడూ నడిపిస్తూ ఉండేది. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్న టైంలోనే అనుకోకుండా శ్రీధర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి పేరు మహేంద్ర. అతను చెప్పిన విషయం విని వీళ్లకి నమ్మశక్యంగా లేదు. ముగ్గురికి ముంబైలో జాబ్స్ రెడీగా ఉన్నాయట. వెంటనే ఇంటర్వ్యూకి వచ్చేయమని చెప్పాడు. అసలింతకంటే ఏం కావాలి? వాళ్ల సంతోషానికి హద్దులే లేవు. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనిపించింది. ఇక అంతే, ముగ్గురూ ఆనందంగా ముంబైకి ట్రైన్ ఎక్కేశారు. జర్నీ మొత్తం ఫ్యూచర్ గురించే చర్చ. జాబ్ వస్తే ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, వాళ్ల కష్టాలు ఎలా తీర్చాలి, ఇలా ఎన్నో కలలు. వాళ్ల ఆశలు అప్పటికే ఆకాశంలో ఉన్నాయి. కాని పాపం వాళ్లకు తెలీదు, వాళ్లు వెళ్తున్నది ఉద్యోగానికి కాదని, చావు దగ్గరికే అని. ముంబై చేరుకుని ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు. కరెక్ట్గా అర్ధరాత్రి టైంలో మళ్లీ ఫోన్. మేనేజర్ గారు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారట. ఎక్కడో తెలుసా? భూత్ బంగ్లాలో. టైం ఎప్పుడంటే రాత్రి 1 గంటకి. ఒక్క నిమిషం ఆలోచిస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. కాని జాబ్ మీద ఉన్న ఆశతో ఈ వార్నింగ్ సైన్స్ని వాళ్ళు కంప్లీట్గా ఇగ్నోర్ చేసేశారు. సరే అని చెప్పే బంగ్లాకి క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆ క్యాబ్ డ్రైవర్ కూడా వాళ్ళని వాన్ చేశాడు. మీరు కొత్తవాళ్లలా ఉన్నారు, ఈ టైంలో ఈ అడ్రస్కి రావటం అస్సలు మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పాడు. కానీ వాళ్ళు వింటేగా అతని మాటలు పట్టించుకోకుండా నేరుగా బంగ్లాలోకి వెళ్ళిపోయారు. ఇక బంగ్లాలో అడుగుపెట్టారు. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది. ఫస్టు రమేష్ లోపలికి వెళ్తాడు. ఎంతసేపైనా తిరిగి రాలేదు. టెన్షన్తో మాధవి లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ రమేష్ శవంగా పడి ఉన్నాడు. ఆమె భయంతో గట్టిగా అరిచింది. ఆ అరుపు గాల్లో కలిసిపోకముందే ఒక దెయ్యం ఆమె ప్రాణాలు తీసింది. ఆ కేకలు విని శ్రీధర్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తే అప్పటికే దెయ్యంగా మారిన మాధవి అతని గొంతు పట్టుకుని చంపేసింది. అంతే, వాళ్ల కలలు, ఆశలు అన్నీ అక్కడితో సమాధి అయిపోయాయి. సీన్ కట్ చేస్తే ఇక్కడ ఊర్లో పిల్లలు ముంబై వెళ్లి రోజులు గరుస్తున్నాయి. వాళ్ల దగ్గర్నుంచి ఒక్క ఫోన్ లేదు, ఏ సమాచారం లేదు. తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన మొదలైంది. వాళ్లు దేనికోసమైతే భయపడుతున్నారో అది నిజమయ్యే టైం దగ్గర పడుతోంది. పిల్లల గురించి ఏ న్యూస్ లేక భయంతో వణికిపోతున్న ఆ 3 కుటుంబాలు చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్లకి ఇప్పుడున్న ఒకే ఒక్క ఆశ పొలిమేర అవ్వ. ఆవిడ తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకోగలదు అని వాళ్లకు గట్టి నమ్మకం. అసలు ఈ దివ్యదృష్టి అంటే ఏంటి? అదొక అతీంద్రియ శక్తి. దానితో పొలిమేర అవ్వ ఎక్కడ ఏం జరిగినా ఇక్కడే కూర్చుని చూడగలదు. ఇప్పుడు తప్పిపోయిన పిల్లలకి ఏమైందో తెలుసుకోవడానికి ఆవిడ ఈ పవర్నే ఉపయోగించింది. అవ్వ కళ్ళు మూసుకుంది. తన దివ్యదృష్టితో ఆ బంగ్లాలో జరిగిన ఘోరాన్ని మొత్తం చూసింది. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఆ తల్లిదండ్రులతో ఆ భయంకరమైన నిజాన్ని చెప్పింది. మీ పిల్లల్ని మోసం చేసి చంపేశారని, వాళ్ళిప్పుడు అక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని. ఆ మాట విన్నప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక వాళ్ళని వదిలేయండి, వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థించండి అని సలహా ఇచ్చింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడొక కొత్త జంట కథలోకి ఎంటర్ అవుతోంది. వాళ్ల పేర్లు మహేష్, అంజలి. సిటీ నుంచి ఊరి అందాలు చూద్దామని వచ్చారు. కాని వాళ్లు కూడా తెలియకుండా అదే శపించబడిన దారిలోకి రాబోతున్నారు. అయితే ఆ దారిలో తిరుగుతున్న దెయ్యానికి ఒక విచిత్రమైన కోరిక ఉంది. చాలా భయంకరమైన కోరిక. అదేంటంటే దానికి పెట్రోల్ తాగడం ఇష్టం.
ఊర్లో పెట్రోల్ తాగి తాగి బోర్ కొట్టిందట. అందుకే ఇప్పుడు దానికి సిటీ పెట్రోల్ కావాలట. ఈ ఒక్క కోరికతో కథ మొత్తం టర్న్ అయిపోతుంది. ఈ జంటని చూసి పొలిమేర అవ్వ వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి వార్న్ చేస్తుంది. ఇక్కడ దెయ్యముంది, దానికి పెట్రోల్ అంటే ఇష్టం, అది మనుషుల్ని చంపేస్తుంది, వెంటనే వెళ్ళిపోండి లేకపోతే చచ్చిపోతారు అని. కానీ సిటీ నుంచి వచ్చిన మహేష్కి ఇవన్నీ మూఢనమ్మకాలుగా అనిపించాయి. ఈ రోజుల్లో దయ్యాలు భూతాలా అని నవ్వేసి ఆవిడ మాటల్ని కొట్టిపారేశాడు. చూశారా, ఊరి నమ్మకానికి పట్నం అహంకారానికి మధ్య ఉన్న తేడా ఇదే. అవ్వ హెచ్చరికను లైట్ తీసుకుని ముందుకు వెళ్లారు. కొంచెం దూరం వెళ్లగానే సడన్గా బైక్ ఆగిపోయింది. చూస్తే పెట్రోల్ ట్యాంక్ ఖాళీ. అంతే, ఆ అడవిలో ఇద్దరు చిక్కుకుపోయారు. ఇక క్లైమాక్స్కంతా రెడీ అయ్యింది. నిస్సహాయంగా బైక్ దోసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే వాళ్ల ముందు ఆ పెట్రోల్ దెయ్యం ప్రత్యక్షమైంది. మహేష్, అంజలి ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ల అహంకారం, ధైర్యం అన్నీ ఆవిరైపోయి భయంతో వణికిపోతున్నారు. ఆ దెయ్యం గట్టిగా అరిచింది, నన్నుండి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు అని. ఒక రకమైన విజయగర్వంతో వాళ్లమీద దాడి చేయడానికి రెడీ అయింది. నిజమే, ఆ టైంలో వాళ్లని కాపాడేందుకు ఎవరూ లేరని దానికి బాగా తెలుసు. కాని దెయ్యం అలా పెట్రోల్ తాగడం మొదలుపెట్టిందో లేదో సరిగ్గా ఆ టైంలో పొలిమేర అవ్వ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో కథ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. పొలిమేర అవ్వ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన చేతిలో ఉన్న పెట్రోల్ని నేరుగా ఆ దెయ్యం మీద పోసేసి నిప్పు అంటించేసింది. అంతే, ఆ దుష్టశక్తి మంటల్లో కాలి బూడిదైపోయింది. ఆ ప్రాంతానికి పట్టిన పీడ విరగడైంది. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలివెళుతుంది. ఏంటంటే, తరతరాలుగా వస్తున్న నమ్మకాలని, ఊర్లల్లో పెద్దలు చెప్పే హెచ్చరికలని మనం కేవలం మూఢనమ్మకాలు అని కొట్టి పారేయాలా? లేక వాటి వెనుక మనకు తెలియని ఏదైనా అనుభవం, లోతైన అర్థం దాగి ఉందా? దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే.